ఈ వీడియో అద్భుతమైనటువంటి రిలేషన్‌షిప్ గురించి. చాలామంది రిలేషన్‌షిప్ గురించి పరితపిస్తుంటారు. అంటే నాకు కావాలి. ఆ పర్సన్ నాకు కావాలి. మీరే కానీ ఇటువంటి ఫీలింగ్‌లో కానీ ఉన్నట్లయితే. సో, మీరు విడిపోయే పరిస్థితి పరిస్థితి అంతవరకు వచ్చున్నా కూడా మీ యొక్క ప్రెజెంట్ నౌ కొంతమంది విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఇష్టం ఉండదు. విడిపోయేటువంటి సిట్యుయేషన్ కూడా వచ్చింది. అటువంటి సిట్యుయేషన్‌లో మీ యొక్క ఎనర్జీతో మీరు మార్చుకోవచ్చు. వచ్చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి. యెస్, మీరే కావాలి నాకు. ఇలా మార్చుకోవాలి మనం. మనం వర్క్ చేస్తే చాలు ఎనర్జీ క్లీన్ అయిపోతుంది. వాళ్ళు యెస్, మీరే కావాలి అని మన దగ్గరకొచ్చేస్తారు. రైట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం చేయాలి? మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఏది వెళ్తుంది మన లోపలికి, అసలు ఏది పంపించకూడదు. మన యొక్క ఎనర్జీ మొత్తం ఎనర్జీయే. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, మీరు అనుకోండి శరీరాలే వేరు వేరుగా కనిపిస్తున్నాయి. ఎనర్జీ ఒక్కటే. ముందు వీడియోలో నేను చెప్పాను. ఒకరి ఆలోచనలు ఒకరికెళ్తాయా అంటే, వెళ్తాయి. ఖచ్చితంగా వెళ్తాయి. ఎనర్జీ ఒక్కటే కదా! మీరు ఏమైనా భయం కానీ పెట్టుకున్నారనుకోండి, మీ రిలేషన్‌షిప్ గురించి బాధలు, భయాలు, అనుమానాలు, టెన్షన్స్ ఏమన్నా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చూపిస్తారు. మీ నుంచి దూరం వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు? మీ ఇన్ఫర్మేషన్ వేశారు కదా ఎనర్జీలో, అది ఎఫెక్ట్ పడుతుంది కదా! ఆ ఎనర్జీని వాళ్ళు చూపిస్తున్నారు మీ ఎదుట. పాపం వాళ్ళ శరీరం ఇబ్బంది పడుతుంది దానికి. మీరు వేసిన ఎనర్జీ కారణంగా ఆ శరీరం అక్కడ ఇబ్బంది పడుతుంది. ఆ కోపాన్ని, ఆ బాధని మీ బాధని ఆ శరీరం యొక్క అనుమానాన్ని ఆ శరీరం చూపిస్తుంది. సో, ఇక్కడ శరీరానికి ఇబ్బందే కదా! సో, మీరు ఏమైనా అనుమానం పెట్టుకున్నారనుకోండి, మీరేమైనా బాధ వేశారనుకోండి, అమ్మో! సరిగ్గా చూడరేమో, కోప్పడతారేమో, ఏం చేస్తారేమో అని మీ ఎనర్జీలో మీరు వేసేసారు. దాన్ని ఎనర్జీలో వేసేసారు కదా! మీలో ఏదైతే ఉందో ఆ ఎనర్జీలోనే ఉంది. అది ఎక్కడికి పోదు. అది ఈ బాడీ చూపించాలి. చూపిస్తది. ఏమేసావో, నీలో ఏమేసుకున్నావో అదే నీకు బయట ప్రపంచంలో కనిపిస్తదని చెప్పాను కదా! ఈ బాడీ చూపిస్తది. సో, ఈ బాడీకి ఎఫెక్ట్ ఉంటుంది కదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటే, మీరు వేసిన ఇన్ఫర్మేషన్ కారణంగానే వెళ్ళిపోయారు. లేదండి నేను చాలా ప్రేమిస్తున్నాను. అసలు ఏ ఇన్ఫర్మేషన్ వేయట్లేదు. యెస్, మీరు ఇన్ఫర్మేషన్‌ని తెచ్చుకున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్‌నే తెచ్చుకున్నారు మీరు. కానీ తెచ్చుకున్న విషయం మీకిప్పుడు తెలీదు. సో, కానీ నాకు ఆ రిలేషన్‌షిప్ కావాలి. నాకు వాళ్ళే కావాలి అనుకున్నట్లయితే, మీరు ఇక్కడ క్లీన్ చేయడం ద్వారా వాళ్ళు మీ దగ్గరకొచ్చేస్తారు. నువ్వు నాకు కావాలి అని. ఏం చేయాలి అనే సంగతి నేను కొన్ని వీడియోస్‌లో కూడా చెప్పాను. మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటం, క్లీనింగ్ చేయటం, యాక్షన్ తీసుకోవటం అండ్ క్రియేషన్ చేయటం. సో, నేను దీని గురించి వీడియోలో కూడా క్లాసెస్‌లో కూడా చెప్తూ ఉంటాను. అండ్ యూట్యూబ్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను. సో, మనం ఏ విధంగా చేస్తే క్లీన్ అవుతుంది? ఇది ఒక వీడియోలో చెప్పటం కాదండి. మనం చేయాలి. డైలీ చేయాలి. డైలీ ఇన్ఫర్మేషన్‌ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ అంటే వేరేది ఏం లేదు. చదువుకున్నవారు, చదువుకోని వారితో సంబంధం లేదు. చదువుకోని వారు కూడా మీరు చేయొచ్చు. సులభంగా చేయొచ్చు. అసలు ఎంత ఈజీగా చేయొచ్చంటే ఇలా చేయొచ్చు. ఇలా చేయొచ్చు. ఇలా సిట్యుయేషన్ మారిపోతుంది. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అంటే అట్లా ఏమి ఉండదు. చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. మీకు అర్థమవుతూ ఉంటుంది. మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీరు వేసుకోకుండా ఉంటే చాలు. రైట్? యెస్. నేను ఇంకా చెప్తూ ఉంటాను వీడియోస్. మీరు ఫాలో అవుతూ ఉండండి. మీరే కానీ క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ సో మచ్.